ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ మంచి రోజు రానే వచ్చింది. అందరి ఫేవరెట్ సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్లోకి మన స్మాల్ స్క్రీన్ స్టైలింగ్ స్టార్ అదేనండి మన ముఖేష్ గౌడ గారు అడుగు పెట్టే సమయం వచ్చేసింది. దాదాపు 5 నెలలుగా మన రిషి సార్ రీఎంట్రీ కోసం నాలాంటి చాలామంది అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూశారు. సడన్గా సీరియల్ నుంచి సైడ్ అయిపోయిన మన ముఖేష్ గౌడ సార్ మళ్ళీ సీరియల్లోకి రావాలని కొంతమంది మహిళా వీరాభిమానులు కనిపించిన దేవుడి కల్లా మొక్కులు కూడా మొక్కేశారు. ఎట్టకేలకు ఆ దేవుడు మనల్ని కరుణించేశాడని చెప్పాలి. మన అందగాడు దర్జాగా గుప్పెడంత మనసు సీరియల్లోకి మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ముఖేష్ గౌడ రీఎంట్రీ గురించి స్టార్ మా ప్రోమోల మీద ప్రోమోలు రిలీజ్ చేస్తూ ఆడియన్స్ను ఊరిస్తుంది. ఇక స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోల్లో మన రిషి సార్ మాస్ లుక్ చూసి పరేషాన్ అయిపోతున్నారు అతని అభిమానులు. డిబిఎస్టి కాలేజ్ ఎండిగా క్లాస్ లుక్లో లేడీ ఫ్యాన్స్ హార్ట్స్ దోచేసిన ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు ఊరమాస్ అవతారమెత్తాడు. రీఎంట్రీ కోసం ఆటో వాళ్ళ గెటప్లో గేర్ మార్చి అసలైన ఆట చూపించేందుకు వచ్చేస్తున్నాడు మన ముఖేష్ గౌడ సార్. మీకోసమే మళ్ళీ వచ్చానంటూ స్టైల్గా డైలాగ్ చెప్తూ ఆడియన్స్కు మంచి కిక్ ఇస్తున్నాడు మన మాస్ హీరో. మాస్ లుక్లో మెస్మరైజ్ చేస్తున్న ముఖేష్ గౌడని చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రఫ్ లుక్లో ఈ మున్నడ్ర బాబు అంటూ లేడీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. స్టార్ మా రిషి సార్ ఉన్న ప్రోమోలు తెగ వదులుతున్నాడంటే ముఖేష్ సార్ ఎంట్రీకి టైం ఆల్మోస్ట్ వచ్చేసినట్లే కదా. ఈ వారంలోని మన రిషి సార్ కొత్త పేరుతో కొత్త అవతారంలో మళ్ళీ గుప్పెడంత మనసు సీరియల్లోకి వచ్చేస్తున్నారని లేటెస్ట్ టాక్. ఈ రోజు కోసమే కదా మనమంతా 1000 కళ్ళతో ఎదురు చూసింది. ముఖేష్ గౌడ లేకుండా ఇన్ని రోజులు సీరియల్ చూడాలంటే చాలా కష్టంగా అనిపించింది. రిషి సార్ కనిపించడం లేదని సీరియల్ చూడటం మానేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. రిషి సార్ అంటే అంత ఇష్టం మరి ఆడియన్స్కి. ఇప్పుడు మనకి ఇక మంచి రోజులు వచ్చేసినట్లే. ఎంచక్కా గుప్పెడంత మనసు సీరియల్లో మన ఫేవరెట్ స్టార్ను చూడొచ్చు. అలాగే రిషిధర్ల ప్రేమ కథ కూడా మళ్ళీ కొత్తగా తెరపైకి రానుంది. రిషి వసుధర్ల మధ్య వచ్చే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సీన్స్ చూసి ఎన్నాళ్ళైందో చెప్పండి. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ క్యూట్ కపుల్ మధ్య ఫ్రెష్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అన్నమాట. నాకైతే ఫుల్ యాంగ్జైటీగా ఉంది ఛానల్ తర్వాత ముఖేష్ గౌడను మళ్ళీ చూడబోతున్నందుకు. మా లక్కీ మీడియా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది రిషి సార్ చనిపోలేదు, బ్రతికి ఉన్నారు, రీఎంట్రీ తప్పకుండా ఇస్తారు అని. రీఎంట్రీ ఇచ్చే డేట్ అండ్ టైం కూడా మాకు తెలిసినా మేము బయటికి రివీల్ చేయకూడదని చెప్పలేదు. ముఖేష్ గౌడ సార్ గీతా శంకరం షూటింగ్లో పాల్గొనేది, బెంగళూరు వెళ్ళేది, మళ్ళీ హైదరాబాద్ వచ్చేది కూడా లక్కీ మీడియా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. కానీ ఆ పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని చెప్పట్లేదు. మొన్నే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి ప్రోమో షూట్లో పాల్గొని మళ్ళీ వెళ్ళిపోయారు. మరో 10 రోజుల్లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి సీరియల్ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారు. ప్రస్తుతం మాత్రం మన ముఖేష్ గౌడ సార్ బెంగళూరులోనే ఉన్నారు. సార్ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి. వెంటనే గుప్పెడంత మనసు సీరియల్లోకి వచ్చి కొన్ని లక్షలాది మంది గుండెలను పలకరించాలి. అదే మనకి ఇప్పుడు కావాల్సింది. రిషి సార్ రీఎంట్రీ గురించి లక్కీ మీడియా చెప్పింది నిజమైంది కదా. అలాగే ముఖేష్ గౌడ సార్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మర్చిపోకుండా మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే రిషి సార్ ఫ్యాన్స్కు షేర్ చేయండి. ముఖేష్ గౌడ రీఎంట్రీ గురించి మీరెలా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో మీ సంతోషాన్ని మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్. రేపు ఈవినింగ్ 6 o'clockకి గివ్ అవే ఇస్తున్నానండి. సో గివ్ అవే ఎవరికి వస్తుంది ఏంటి అనేసి, ఆ గివ్ అవే ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా లైవ్లో జాయిన్ అవ్వండి.